హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను కూడా సపోర్ట్ చేసినందుకు. ఇంకండి నా వీడియో వచ్చేసి ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలం అండి. అరుణాచలం వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలో ఉందండి. ఇది వచ్చేసి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలామంది యూట్యూబర్స్ చెప్పారండి. వాళ్ళ వీడియోలు చూడండి. మేము కారులో వెళ్ళాము కాబట్టి ఎక్కడ ఉండాలి ఏంటి అనేది నాకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదండి. ఇంకా మీరైతే అక్కడికి వెళ్తే మోసపోతారు కాబట్టి మోసపోకుండా ముందే రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. మీరు తప్పకుండా నా వీడియోని చివరి వరకు చూడండి. అరుణాచలానికి ఇంకో పేరు వచ్చేసి అన్నామలై అండి. ఇది మన తమిళనాడు రాష్ట్రంలో ఉందన్నమాట. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటంటండి. దక్షిణ భారతదేశంలో వెలిసిన అతిపెద్ద దేవాలయం అనమాట అండి. అరుణాచలానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అరుణ అంటే ఎర్రని, చలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థం అనమాట అండి. అందుకే అరుణాచలం అని పిలుస్తారు. ఎర్రని అగ్నితో కూడిన కొండ అనమాట. ఈ అరుణాచలాన్ని మాత్రం నిజంగానే చాలా ఎండలు ఉంటాయండి. అంటే నాకైతే అసలు మనం నడవలేమన్నమాట. ఈ అరుణాచలాన్ని అక్కడున్న వాళ్ళు తిరువనమలై అనే నేమ్తో కూడా పిలుస్తారండి. చాలామంది ఈ అరుణాచలం అంటే కూడా తిరువనమలై అనేసి ఎక్కువగా పిలుస్తారనమాట. చాలా బాగుంటుందండి అరుణాచలం. పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రం అనమాట. చాలా బాగుంటుందండి. ఈ అరుణాచలం టెంపుల్లో శివుడు కొలువై ఉన్నాడండి. శివుడిని వీళ్ళు బాగా ఆరాధిస్తారనమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3కే 2కే అలా స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే చాలా ఎండలు ఉంటాయన్నమాట, నడవలేరు. చాలా బాగుంటుందండి. ఈ అరుణాచలం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారండి. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి 14 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే చాలా ఎండలు ఉంటాయి కాబట్టి. చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, షుగర్ పేషెంట్లు అయితే డైరెక్ట్ దేవుడి దర్శనానికి వెళ్ళిపోండి. ఇబ్బంది పడతారండి. 14 కిలోమీటర్లు కదా, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. నిజంగా చిన్నపిల్లల తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే చూసుకొని చేయండి. అరుణాచలము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి మనం ఎక్కడ చేయాలి ఎలా చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఇలా రాజగోపురం దగ్గరికి వచ్చి 4 గోపురాలు ఉంటాయండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. రాజగోపురం దగ్గరికి వచ్చి దీపారాధన చేసుకొని ఒక టెంకాయ కొట్టుకొని ఇంకా మీరు దేవుడికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయండి. ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో మళ్ళీ అక్కడే మీ ఎండింగ్ అనేది ఉండాలండి. అప్పుడే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. చూసారు కదండి, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు అలాంటివి ఏమీ వాడకూడదండి. మనం కాళ్ళకి చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ అనేది చేయాలన్నమాట. ఈ అరుణాచలంలో టెంపుల్కు ఉన్న ప్రాధాన్యత కంటే ఈ గిరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్క భక్తులు ఈ కొండ చుట్టూ తిరుగుతారంటండి. కొండ చుట్టూ 14 కిలోమీటర్లు తిరిగితే దేవుడి చుట్టూ తిరిగినట్లు భావిస్తారనమాట. అందుకే ఈ గిరికి అంత ప్రదక్షిణ ఉందన్నమాట. ఈ 14 కిలోమీటర్లు తప్పకుండా అందరూ భక్తులు చెప్పులు లేకుండా నడిచి దేవుడి దర్శనానికి వస్తారనమాట అండి. చాలా ప్రసిద్ధి చెందినది అనమాట. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలు ఉంటాయండి, అష్టలింగాలు అనేసి. ఈ అష్టలింగాలను చూసుకుంటూ దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తుంటారండి. అయితే గిరి ప్రదక్షిణ కొద్దిమంది చాలా ప్లేస్ల నుంచి స్టార్ట్ చేస్తారండి. కొద్దిమంది అయితే రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేస్తారండి. మన టెంపుల్ నుంచి రమణాశ్రమం కొంచెం దూరం ఉంటుందండి. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అక్కడైతే మీరు ఉండడానికి, స్టే చేయడానికి అక్కడ చాలా తక్కువ అంటండి. మీరు 500లో రూమ్స్ వస్తాయంటండి. అవి ముందే బుక్ చేసుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే లేకపోతే ఇబ్బంది పడతారనమాట. అంటే చాలా ఆశ్రమాలు ఉన్నాయండి. చాలామంది గిరి ప్రదక్షిణ రమణాశ్రమం నుంచి స్టార్ట్ చేస్తారంట. అందువల్ల మీరు అక్కడ ఉంటే మీకు గిరి ప్రదక్షిణ అనేది ఇంకా ఈజీ అవుతుందన్నమాట. ఇలా మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ చాలామంది ఇట్లా సాములు ఉంటారండి. టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. మీరు చిల్లర క్యారీ చేయండి. ఎవరన్నా దానం చేయాలనుకుంటే చేయండి. చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారనమాట. చాలా మీరు ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఇలా చిల్లర మాత్రం క్యారీ చేసుకుంటూ వెళ్ళండి. ఇంక ఇలా గిరి ప్రదక్షిణ మనం చూసుకుంటూ
ఈ 8 లింగాలని మనం చూసుకుంటూ వెళ్ళాలండి. చాలా బావుంటుందనమాట. ఈ గిరి ప్రదక్షిణ చాలా గొప్పగా ఉంటుందండి. చాలామంది భక్తులు చాలా నిష్టగా చేస్తారండి. బ్రదర్ బ్రదర్ నిజంగా పోయిందా? లేదు, నేను గిరి ప్రదక్షిణ చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేశానంటే వాళ్ళు మంచిగా రెడీ అయ్యి మా పర్సు పోయిందనేసి అడిగారండి. నేనైతే 100 రూపీస్ ఇచ్చాను, అందుకే నా వాయిస్ పెట్టాను అనమాట. అంటే నేను వాళ్ళది తీయలేదండి. నేను గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అంతా కవర్ చేస్తున్నాను అనమాట వీడియోని. అప్పుడు వాళ్ళు ఇట్లా మా పర్సు పోయిందని అడుగుతూ ఉన్నారు. తల్లి చేతిలో చిన్న బిడ్డ ఉంది. నేను వీడియో తీస్తే ఏంటక్క వీడియో తీస్తున్నావా అన్నారు. ఆమె మాత్రం వీడియో కనపడకుండా అలా వెళ్ళిందనమాట. అందుకు వీళ్ళు ఇలాగే సేమ్ యాస్టీస్గా వేరే వాళ్ళు కూడా అడిగారండి. అందుకే నేను ఈ వీడియోని అప్లోడ్ చేశాను. ఒకవేళ నిజమై ఉండొచ్చు, అబద్ధమై ఉండొచ్చు అండి. చూసి ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతే అనమాట. తెలుసుకుంటారని పోస్ట్ చేశాను అంతే. చూశారు కదా, ఇంద్రలింగం అనమాట. ఒకటి ఇట్లా 8 లింగాలు ఉంటాయండి. ఈ 8 లింగాలని చూసుకుంటూ మనము గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండాలండి. మీరైతే ఎర్లీ మార్నింగే 2కి స్టార్ట్ చేయండి, ఇంకా 3 o'clock కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే గిరి అంటే కొండ చుట్టూ రోడ్డు ఉంటుందండి, అంటే విలేజ్. ఆ విలేజ్ చుట్టూ మనం తిరిగి వస్తామన్నమాట. మధ్యలో కొండ ఉంటుందన్నమాట. అట్లా అనమాట. ఆ గిరి ప్రదక్షిణ అంటే మనం కొండ మీద తిరగడం కాదండి, ఇలా రోడ్డు ఎమ్మటే ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎప్పుడైనా రోడ్డుకి ఎడమ సైడే నడవాలండి. ఎందుకంటే ఈ 8 లింగాలు రోడ్డుకి ఎడమ సైడే ఉంటాయి అన్నమాట. ఒక లింగం మాత్రం రోడ్డుకు కుడి సైడ్లో ఉంటుందండి. అలా వెళ్ళేసి చూసుకొని మళ్ళీ ఈ 8 లింగాలనే ఇట్లా మనం లెఫ్ట్ సైడ్కి వచ్చి చూసుకుంటూ పోవాలన్నమాట. ప్రతి ఒక్క దగ్గర మీరు చాలా టెంపుల్స్ కూడా ఉంటాయండి, చిన్న టెంపుల్స్. ఆ టెంపుల్స్లో చూసుకుంటూ కొంచెం ఆగి కూర్చొని రెస్ట్ తీసుకొని అలా వెళ్తూ ఉంటారండి. చాలా బాగుంటుందండి. ఇలా చాలామంది స్వాములు అయితే చాలామంది ఉంటారండి. ప్రతి ఒక్క ఇక్కడి నుంచి మొదలు పెడితే అంతా కాషాయం కట్టుకొని లాస్ట్ వరకు ఉంటారండి. ఇంకా పిల్లల్ని అయితే మేము వాళ్ళని నడిపించడానికి ఇలా వాళ్ళకి చిల్లరిచ్చి వాళ్ళకి ఇచ్చుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేశామండి. ఇక టెంపుల్ నుంచి ఇట్లా సిగ్నల్ దగ్గరికి వచ్చారు కదండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే రమణాశ్రమం వస్తుందండి. ఆ రమణాశ్రమంలో మీకు రూమ్ దొరికితే తీసుకోండి, నాలాగా మాత్రం మోసపోకండి. ఎందుకంటే మేము వచ్చే వరకల్లా నైట్ అయిందనమాట. 12 అయిందండి, 12 or 1 o'clock అయింది అనుకుంటా. అయితే ఉండడానికి ఎక్కడ లేదండి. మేము అడిగితే టెంపుల్ సరౌండింగ్లో చాలా కాస్ట్ చెప్పారండి. 2,000 3,000 అలా చెప్పారనమాట. 2 hours స్లీప్ పడుకోవడానికి మనము 2,000 అడిగారండి. అంటే అంత లేదులేండి అనేసి రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదండి, రూమ్స్ ఇవ్వలేదు. తీసుకోలేకపోతే లేదన్నారండి. అయితే వేరే దగ్గరికి వెళ్ళి అడిగితే రూమ్ ఉందని చెప్పేసి మా దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత టెర్రస్ మీద పడుకోబెట్టాడండి. అంతే, మీరు ఇచ్చిన డబ్బులకి ఇంతే వస్తుంది ఇక్కడ అని చెప్పేసి అన్నాడు అనమాట. అది నాకు నచ్చలేదండి. అంతే అనమాట. ఇంకా మీరైతే చూసుకొని రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళండి, ఎక్కడ ఉండాలి ఏంటి అనేది చూసుకొని వెళ్ళండి. ఫుడ్ అయితే కాస్ట్ చాలా తక్కువనే ఉందండి. టిఫిన్ కాస్ట్ అయితే 30-40 రూపీస్లోనే ఉంది. అదైతే ఎక్కువ ఏం లేదండి. నేనైతే ఇంకా ఉన్నట్టు చెప్పాలి కాబట్టి చెప్పానండి. చూసారు కదా, మా పిల్లలు అయితే నిజంగా అండి, నేను అబద్ధం చెప్పట్లేదు, దాదాపు ఇంకా వీళ్ళని ఆడిపించుకుంటే నేనైతే 14 కిలోమీటర్ల దాదాపు పిల్లలు ఒక 12 కిలోమీటర్లు అయితే నడిచారండి. నిజంగా 12 కిలోమీటర్లు నడిచారండి. ఒక 2 కిలోమీటర్సే సతాయించారనమాట. అంటే మధ్యలో మేము ఎత్తుకున్నాము, అవి క్యాలిక్యులేట్ చేసి 2 కిలోమీటర్స్ అని చెప్పానండి. చూసారుగా, ఎర్లీ మార్నింగ్ అందరూ ఇలా గిరి ప్రదక్షిణ చేస్తూ నడుచుకుంటూ వెళ్తారనమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ మాత్రం. ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎక్కడ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి చేయాలనేది చూసుకుంటూ రండి. ఇంకొక లింగం అండి, ఇలా 8 లింగాలని దర్శించుకుంటూ ప్రతి ఒక్క దగ్గర బోర్డు ఉంటుందండి. మనం చూసుకుంటూ ప్రతి ఒక్క భక్తులు ఆ 8 అష్టలింగాలని చూసుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారనమాట. చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క ప్లేస్లో విభూతి ఇస్తారనమాట. చూసారు కదా, టోపీ అమ్మ అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తులకు తెలుసండి. ఆమె చాలా ఫేమస్ అనమాట అక్కడ. అమ్మ ఎందుకు ఫేమస్ అనేది నాకు తెలియదండి. ఆమెని చాలా బాగా నమ్ముతారనమాట అక్కడ వాళ్ళు. ఆమె వెనకాల ఆటో అవన్నీ ఉంటాయండి. ఆమెని ఫాలో చేస్తూనే ఉంటాయి, తనకు కావాల్సిన ఫుడ్ అంతుంటే. ఆమె డైలీ గిరి ప్రదక్షిణ చేస్తుందంటండి. ఆ టోపీ అమ్మ అరుణాచలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తులకి ఆమె చాలా తెలుసు అనమాట. ఆమెను చూసి వెళ్తారండి. నేను వెళ్ళిన రోజు అలా నాకు కూడా కనిపించింది అనమాట. ఇంకెలా కొంచెం అలా మనం కూర్చుంటూ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ పిల్లల్ని ఆడిపించుకుంటూ వెళ్ళొచ్చండి. చూసారు కదండి, లేడీ పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో.
మనకు కనిపిస్తూ ఉంటాయండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకున్నారనమాట కొద్దిసేపు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నెమళ్ళైతే మన కాళ్ళ దగ్గర నుంచే వెళ్తాయండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. అంటే నేను అక్కడ దాదాపు ఒక 10 నెమళ్ళ దాకా చూసానండి. అక్కడక్కడే తిరుగుతున్నాయన్నమాట. చాలా బాగా హ్యాపీ అనిపించింది. బయట వాటి కోసం లోపల కంచె ఏమి వేయలేదండి. ఇట్లా చెట్లు ఉంటే ఆ చెట్ల మధ్యలో నుంచి వచ్చేసాయన్నమాట. అయితే కొద్దిమంది గిరి ప్రదక్షిణ ఆటోలో కూడా చేస్తారంటండి. నాకు తెలీదు. అంటే వాళ్ళు అడిగారనమాట, అక్కడ ఉన్న వాళ్ళు గిరి ప్రదక్షిణ ఆటోలో చేస్తారని అడిగారు. అంటే ఓహో, గిరి ప్రదక్షిణ ఆటోలో కూడా చేస్తారా అనుకున్నాను. చూసారుగా సూర్యలింగం అనమాట. అన్ని లింగాలు ఉంటాయండి. సూర్యలింగం అని చాలా లింగాలు ఉంటాయండి. ఈ 8 లింగాలు, చాలా లింగాలు అంటే ఈ 8 లింగాలు అనమాట. వాటిని చూసుకుంటూ పక్కనే చిన్న చిన్న టెంపుల్స్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా స్వామి టెంపుల్, చాలా టెంపుల్ ఉన్నాయండి. చూసుకుంటూ అందరు దర్శించుకుంటూ వెళ్తారండి. ప్రతి 300 మీటర్స్కి వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. మీరు కావాలంటే వెళ్ళొచ్చు. ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయండి. వాళ్ళు అక్కడ బోర్డు పెడతారు, 300 మీటర్స్కి వాష్రూమ్స్ అని పెడతారు. లేకపోతే అక్కడ చాలా షాప్స్ ఉంటాయండి. ఇంకా రోడ్డు పొడుగుతున్న షాప్సే ఉంటాయి. వర్ణలింగం అండి ఇది వచ్చేసి. ఆ షాప్స్లలో వాళ్ళు డబ్బులు ఇస్తే మనం వెళ్ళేసి టాయిలెట్స్కి, బాత్రూమ్ కానీ వెళ్ళొచ్చు అనమాట. ఇలా అన్ని లింగాలను దర్శించుకుంటూ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకు వచ్చేసేది మోక్ష మార్గం అండి. ఈ మోక్ష మార్గం గుండా వెళ్తే మనము మోక్షంలో ప్లేస్ గుండా వెళ్ళినట్టు అని భావిస్తారండి ఇక్కడ భక్తులు. చాలా చిన్న సందండి, చూస్తున్నారు కదా. ఆ భక్తులు వచ్చేసి అందులోకి వస్తే మేము మోక్షంలో కూడా ఇలాగే మోక్షానికి దారి దొరుకుతుందనేసి నమ్ముతారంటండి. మేము అంత కష్టపడి అంత దూరం వెళ్ళాము కానీ ఈ మోక్ష మార్గం గుండా మేము రాలేకపోయామండి. అంటే నేను ట్రై చేయలేదన్నమాట. చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. ఇంకా చిన్నపిల్లలతోటి మేము అంత దూరం నడిచాం కదా, ఇక మా వల్ల కాలేదండి. అసలు అంత జనానికి మేము ఇంకా వెయిట్ చేయాలంటే లేట్ అయిపోతుంది అనేసి వెళ్ళామండి. ఇంకా నేనైతే ఇది వెళ్ళలేదండి. చాలా పెద్ద క్యూ ఉందండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరు ఈ మోక్ష ద్వారం ద్వారా బయటకు వచ్చేసి ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇంకా కొన్ని లింగాలు ఉంటాయండి. 2-3 లింగాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఏముంటుందండి. అంటే మనం టెంపుల్ వచ్చేసి ఆ టెంపుల్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి కదా. మళ్ళీ ఇంకా మేము పిల్లలతోటి మా వల్ల కాలేదండి. అంత పెద్ద క్యూ చూసి మేము రిటర్న్ వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా. మళ్ళీ 8:30 అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు కదండి. అలా అనమాట. చాలా ఏమంటారు మంది దీన్ని ట్రై చేశారండి. చాలా అరుణాచలంలో ఇది చాలా ప్రసిద్ధి అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా మీరు తప్పకుండా వెళ్ళిన వాళ్ళైతే ట్రై చేయండి. టైం ఉంటే, తక్కువ మంది భక్తులు ఉంటే ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ట్రై చేయలేకపోయాను అనమాట. జస్ట్ వీడియో మాత్రం తీసానండి. ఇంకండి ఇక్కడి నుంచి ఇంకా మీకు చాలా ఇబ్బంది అయిందండి. మాకు వచ్చేసి 1 o'clock అయిందనమాట. మేము ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ చేసామండి. ఆ టెంపుల్ దగ్గర నుంచి మేము అంతా చేసారుగా 4 అయింది. చూసారు కదండి, ఇదే అండి గిరి అరుణామలై కొండ అనమాట. ఇదే అండి గిరి ప్రదక్షిణ. దీని చుట్టూ చేస్తామన్నమాట. చాలా బాగుంది కదా. ఇదే అండి అందరూ చాలా దండం పెట్టుకొని ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ గిరి చుట్టూ ఎంత పెద్దగా ఉంటుందో ఆ చుట్టూ అంతా మనం తిరుగుతామన్నమాట. తర్వాత దర్శనం అండి. ఈ దర్శనానికి వెళ్ళేటప్పుడు 50 రూపీస్ దర్శనానికి మాత్రం వెళ్ళకండి. నేనైతే మరీ చెప్తున్నానండి. మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోండి, అది తొందరగా అయిపోతుందండి. చూసుకోండి ఫ్రీ దర్శనం వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేకపోతే వీళ్ళు ఎక్కువ ఉన్నారా చూసుకోండి. 50 రూపీస్ దర్శనం వల్ల అయితే ఇంకా అందులో ఇరికితే మాకైతే 4 కాదండి 5 గంటలు పట్టింది. ఇక షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళైతే అక్కడ ఒక్కసారి మనం క్యూలో ఇరుక్కున్నామంటే వాష్రూమ్స్ ఉండవండి. చిన్నపిల్లలు టాయిలెట్ వస్తుందని ఎటు వెళ్ళలేమన్నమాట. ముందు జనాలే ఉంటారు, వెనక జనాలే ఉంటారు. ఎక్కడికి వెళ్తారండి? షుగర్ పేషెంట్లు ఎట్లా వెళ్తారు? వెళ్ళడానికి ఒకవేళ ఎమర్జెన్సీ అయినా తీయడానికి ఏమన్నా గేట్లు కూడా ఇవ్వండి. అట్లా మొత్తం ఇలా క్యూ ఉంటుందన్నమాట. నడుచుకుంటూ అసలు ఆ దర్శనానికి చాలా టైం పడుతుందండి. మనం అనుకుంటాం ఒక గోపురం రాగానే అమ్మయ్య దేవుడు వచ్చేసాడేమో ఇంకా చూసుకోవచ్చులే దర్శనం అయిపోతుందిలే అని. అది అసలు కాదండి. ఇలాంటి గోపురాలను దాటుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఉంటాడండి దేవుడు. చాలా కష్టం అనమాట. అందుకే షుగర్ పేషెంట్లు అయినా చిన్నపిల్లల తల్లిదండ్రులైనా మీరు చూసుకొని దర్శనానికి వెళ్ళండి, లేకపోతే ఇబ్బంది పడతారండి. నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి మొత్తం ప్లానింగ్ అండి. ఎంత అందంగా ఉండి ఇంత అద్భుతమైన కట్టడాన్ని అయితే నేనైతే నిజంగా చూడలేదండి.
అసలు ఎంత పెద్దగా అసలు ఎట్లా కట్టారా ఈ గోపురాలను అనిపించిందండి. చూసారు కదా, 4 గోపురాలు ఉంటాయండి. కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, ఏ గోపురం నుంచి దర్శనానికి వెళ్ళాలనేది అర్థం కాదు, అంత కన్ఫ్యూజ్ అయిపోతాం. కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి ఇక్కడికి వచ్చి రాజగోపురం అని ఉంటుంది కదా, ఆ రాజగోపురం పక్కనే ఇంకో గోపురం ఉంటుంది కదా, అక్కడి నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. 50 రూపీస్ దర్శనానికి అసలు వెళ్ళకండి, చాలా పెద్ద క్యూ ఉంటుంది, మీకు దర్శనం మాత్రం లేట్ అవుతుందండి. ఇదే అండి నా చిన్న వీడియో. అరుణాచలంలో మేము తిరిగినది, ఆ గిరి ప్రదక్షిణ చేశామండి. మీరు కూడా చేయాలనుకున్న వాళ్ళు చేయండి, హోటల్ ముందే బుక్ చేసుకోండి. ఇదే అండి నా చిన్న వీడియో. నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా పేరు పేరున థ్యాంక్స్ అండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.